పొత్తులు చాలించండి. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ మధ్య కాలంలో ఒక క్లారిటీ లేకుండా, ఒక వ్యూహరచన లేకుండా ఎవరికి వారు ఇండివిడ్యువల్‌గా అంటే ఏమిటి? ఈ సీట్ల పంపకాలలో, ఈ పొత్తుల రాజకీయాల్లో, పొత్తుల అవగాహనలో కాలయాపన చేస్తున్నారేమో అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంకా తత్సారం చేయడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పుడు కూడా బీజేపీ పార్టీతో మీరు కలిసినప్పుడు కూడా, బీజేపీ పార్టీని మీరు సమర్థించినప్పుడు కూడా, బీజేపీ పార్టీ ఎన్‌డీఏలో మీరు కలిసినప్పుడు కూడా, ఇక్కడ ఇండివిడ్యువల్‌గా మీ తాలూకు క్రేజ్‌ని, మీ తాలూకు విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఏర్పడింది. అది మర్చిపోవద్దు. గనక ఇక నాకెన్ని సీట్లు కావాలి, నాకెన్ని సీట్లు కావాలి, ఇవన్నీ గెలిచే గుర్రాలు, ఈ గెలుపు గుర్రాలను వదులుకుంటామని ఎవరు వారు అంటే బిగుసు కూర్చున్నట్టయితే ప్రజలకు ఒక అవగాహన లేదు. అయిపోయిందంతే. కాగల కార్యాన్ని గంధర్వులే తీరుస్తారు అనేటువంటి ఒక ఆశతో మీరు మీకు 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 కేటాయించబడినటువంటి సీట్ల విషయంలో, ఆ సీట్లలో అభ్యర్థుల విషయంలో, అభ్యర్థుల చరిత్ర విషయంలోనూ మీరు పూర్వాపరాలు ఆలోచించి అభ్యర్థులను నిలబెట్టండి. తెలుగుదేశం పార్టీకే కాదు, జనసేన పార్టీ కూడా డూ ఆర్ డై సమయం. అంటే విజయమో, వీర స్వర్గమో తేల్చుకోవాల్సిన సమయం ఏర్పడింది. మీ వ్యూహరచన చాలా ప్రాక్టికల్‌గా ఉండాలి. 10 సీట్లు వస్తాయనుకుంటే అందులో కనీసం 7 సీట్లు, 8 సీట్లు వస్తే మీ మీ ఆలోచన కరెక్టు. 10 సీట్లు అనుకున్న తర్వాత 10 సీట్లలో 2 సీట్లు కూడా రాలేదనుకోండి, మీరు ఎంత ఫ్రస్ట్రేషన్‌లోనో ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చారో అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుంది. పుణ్యకాలం గడిచిపోతుంది. అందువల్ల నా తాలూకు ఉద్దేశ్యం ఏంటంటే, సీట్ల పంపకాలు ఎక్కడో ఒక్కాడ మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. ఆ నియోజకవర్గాల్లో ఆ నాయకుల్ని కలిసి, ఆ నాయకుల్ని గెలిపించే మార్గం ఆలోచించండి. ఎ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్లానింగులు ముందు మీరు తేలిపోతున్నారన్నమాట. ఆయన డబ్బు పంపకం చేస్తున్నాడు. మీరు అంతగా డబ్బు పంపకం చేయగలరా? చేయలేరు. రెండోది ఇప్పుడు వాలంటీర్లందరినీ కూడా ఏమంటాడు వాలంటీర్‌కేమో రూ. 8,000 జీతం కాస్త 20,000 చేస్తా ఉంటాడు. అంటే ఏం చేస్తాడు? ఒక్కొక్క వాలంటీరు కనీసం 50 ఓట్లు వేయించాలంటాడు. అంటే తక్కువే కదా పడింది దానికి. 50 ఓట్లంటే మన లెక్క ప్రకారంగా 50 ఓట్లంటే 50,000 కనీసం. ఆహ్, అలా కాకుండా 50 ఓట్లంటే మీరు 5,000కి కూడా మీరు ఆహ్, ఓటు కొనుక్కునే స్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరు 10,000తో కొనుక్కునే స్థితిలో ఉన్నారు. ఒక్కొక్కటి కలర్ టీవీలు, ఫ్రిడ్జులు, తర్వాత మీకు ఏసీలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్‌లో నిలబడ్డ పెద్ద మనుషులు అంటే భారీ అంటే భారీ అంటే భారీగా ఖర్చు పెట్టే మనుషులు వీళ్ళందరూ కూడా దేనికైనా తెగిస్తున్నారు. గెలవడమే ప్రధానం. అటువంటి సమయంలో మీకు రాజకీయ అనుభవం ఉంది గానీ, మీ మీరు వాళ్ళతో పోటీ పడతారని నేను అనుకోను. డబ్బు విషయంలో. ఆయన 2.5 లేదా 3,00,000 మంది వాలంటీర్లని కార్యకర్తలుగా ఉపయోగించుకున్నాడు. ప్రభుత్వ ధనంతో కార్యకర్తలుగా ఉపయోగించుకొని మనిషికి ఒక 50 ఓట్లు చొప్పున తీసుకుంటే ఏముంది చెప్పండి? క్లీన్ స్వీప్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల మీరు ఆలోచించుకొని ఇక మీ గెలుపు గుర్రాల్ని ఎంతవరకు గెలిపించుకుంటారు? ఎంతవరకు సమర్థవంతంగా ఎన్నికల్ని నిర్వహిస్తారు? అలాగే ఎంతవరకు మీరు ఈసారి మీదైనటువంటి ముద్ర వేయగలుగుతారు? ఇది రాజకీయం. రాత్రి నిర్ణయాలు మారిపోతాయి. మీరెందుకంత నిశ్చింతగా ఉన్నారో నాకు అర్థం కాదు గానీ, తప్పకుండా ఈ ఎలక్షన్ అయినంత వరకు కూడా మీకు నిద్రాహారాలు ఉండకూడదు.
ఉంటే మీరు మీ తాలూకు లక్ష్యాన్ని చేరుకోలేరు. ఒక అంటే మీ తాలూకు వ్యవహార చూ మీ తాలూకు వ్యవహార శైలి చూసి అభిమానించే ఒక వ్యక్తిగా చెప్తున్నాను గానీ, ఇంకా వేరే కారణం కాదు. ఎందుకంటే మీరొస్తే మంచి పరిపాలన వస్తుంది. మీరొస్తే నిరంకుశత్వం పోతుంది. మీరొస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కి అంటే బా దాన్ని ఏమంటారు? ప్రోగ్రెసివ్‌గా ప్రగతి పదంలో అడుగు పెడుతుంది. గనక మీ రాకని జనం కోరుకుంటున్నారు. విద్యావంతులు కోరుకుంటున్నారు. సీనియర్ సిటిజన్స్ కోరుకుంటున్నారు. అలాగే కాలేజీకి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు గనక, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారని అనుకుంటున్నాను. లేదంటే డెఫినిట్‌గా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది.